వైసీపీ అధికారంలో ఉండగా రంపచోడవరం ఏజెన్సీలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరాచకాలకు అంతే లేదన్న ఆరోపణలున్నాయి. గంజాయి రవాణా నుంచి కలప స్మగ్లింగ్ వరకు అంతా ఆయన కనుసన్నల్లోనే జరిగేదంటారు. అవన్నీ వాస్తవాలని అనంతబాబుపై ఉన్న క్రిమినల్ కేసులు, రౌడీ షీట్లు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు తాజాగా వీడియో కాల్లో అశ్లీలంగా ప్రవర్తించిన ఆ జగన్ శిష్యుడు పోలీసుల్ని ఆశ్రయించి తన గొయ్యి తానే తవ్వుకున్నాడంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్సీ అనంతబాబు రాసలీలల వీడియో బయటపడింది. వీడియో కాల్లో అశ్లీలంగా ప్రవర్తించిన అనంతబాబు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జగన్ ప్రియ శిష్యుడు అనంతబాబు అని ట్యాగ్ చేస్తూ తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఎన్నికల ముందు డ్రైవర్ అయిన దళిత యువకుడిని చంపి డోర్ డెలివరీ చేశారన్న ఆరోపణలతో అనంతబాబు జైలుకు వెళ్లారు. ఆ సమయంలో పదవి నుంచి తొలగించాలని, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్స్ వినిపించాయి. దాంతో జగన్ అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయక తప్పలేదు. సస్పెన్షన్కు గురైన పార్టీ కార్యకలాపాల్లో అనంతబాబు పాల్గొంటూనే వచ్చారు. 6 నెలలు జైలులో ఉన్న ఆ వైసీపీ ఎమ్మెల్సీకి సుప్రీంకోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. జైలు నుంచి విడుదలైన తర్వాత అనంతబాబుకు అప్పటి అధికార పార్టీ నేతలు ఘన స్వాగతం పలికి సత్కారాలు చేయడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. అదే కాదు, ఇంతవరకు ప్రత్యక్ష రాజకీయాల ముఖం చూడని అనంతబాబుకు ఘనమైన నేర చరిత్రే ఉంది. ఎస్టీ రిజర్వ్డ్ రంపచోడవరం నియోజకవర్గానికి చెందిన అతను ఏజెన్సీ ప్రాంతంలో దొరికే రంగురాళ్ల అక్రమ వ్యాపారంలో కీలక పాత్ర పోషించేవాడని రౌడీ షీట్ కూడా తెరిచారు పోలీసులు. గతంలో అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతపై దాడికి పాల్పడి వైజాగ్లో జైలు శిక్ష అనుభవించాడు. రెండు 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా రంపచోడవరం నుంచి నామినేషన్ దాఖలు చేశాడు. స్కెడ్యూల్ తెగ ఆయన కొండకాపు వర్గానికి చెందిన వాడినంటూ సర్టిఫికెట్ పుట్టించి ఎస్టీ రిజర్వ్డ్ సెగ్మెంట్లో నామినేషన్ వేశాడు. అయితే అతను ఎస్టీ కాదని ఫిర్యాదులు రావడంతో రిటర్నింగ్ అధికారి అతని నామినేషన్ తిరస్కరించారు. అటువంటి వ్యక్తిని జగన్ 2021లో ఏరికోరి ఎమ్మెల్సీని చేశారు. ఎమ్మెల్సీ అయ్యాక మరింత దూకుడు పెంచిన అనంతబాబు తన రహస్యాలు, వ్యాపారాలు, ఇతరత్రా కార్యకలాపాల గురించి తెలిసిన తన డ్రైవర్ వాటిని ఎక్కడ బయట పెడతాడో అని హత్య చేసినట్లు అభియోగాలు నమోదయ్యాయి. ఆ డ్రైవర్ మృతదేహాన్ని డోర్ డెలివరీ చేయడం అప్పట్లో పెద్ద సంచలనం రేపింది. అసలు మొన్నటి వరకు అటు రంపచోడవరంలో కొందరికి, ఇటు జగన్కి తప్ప పెద్దగా ఎవరికీ పరిచయం లేని అనంతబాబు అశ్లీల వీడియోతో అందరికీ నోటెడ్ అయ్యి సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతున్నాడు. అయితే అందరిలాగే అతను ఈ వీడియో ఫేక్ అని కొట్టిపడేశారు. అతను ఎవరికో బర్త్డే విషెస్ చెబుతున్న వీడియోను కట్ చేసి మార్ఫింగ్ చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని అడ్డతీగల స్టేషన్లో కేసు కూడా పెట్టాడు. మార్ఫింగ్ వీడియో చూపించి 5-6 నెలలుగా ఒకరు తనను బ్లాక్మెయిల్ చేస్తున్నారని అనంతబాబు ఆరోపిస్తున్నాడు. మరి అప్పుడున్నది వైసీపీ ప్రభుత్వమే. మరి ఆ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న అతను అప్పుడే పోలీసులను ఎందుకు ఆశ్రయించలేదంటే సమాధానం లేదు. ఇప్పుడు తన లీలలు బయటపడ్డాయి కాబట్టి కవరింగ్ చేసుకోవడానికి నానా పాట్లు పడుతున్నాడు. అయితే ఇప్పుడు అతను ఆ వీడియో విషయంలో అడ్డంగా బుక్ అయిపోయాడు. సొంత పార్టీకి చెందిన ఓ మహిళతో వీడియో కాల్లో మాట్లాడుతూ జుగుప్సాకరంగా ప్రవర్తించిన దృశ్యాలు వైరల్ అవుతుండటంతో అది మార్ఫింగ్ వీడియో అంటూ అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల పోలీస్ స్టేషన్లో అనంతబాబు ఫిర్యాదు చేశాడు. డబ్బులు ఇవ్వకుంటే వీడియో సోషల్ మీడియాలో పెడతామని బెదిరించి విడతల వారీగా తన దగ్గర 13.30 లక్షల రూపాయలు వసూలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
సొమ్మిచ్చినట్లు ఆధారాలు ఏమైనా ఉంటే చూపాలని పోలీసులు అడగడంతో ఈ ఏడాది మే నుంచి జూన్ 24 వరకు 2 మహిళలు మరో 2 పురుషుల ఖాతాల్లో జమ చేసినట్లు బ్యాంక్ కౌంటర్ ఫైల్స్ అందజేసి తనకు న్యాయం చేయాలని అనంతబాబు అమాయకంగా పోలీసులను వేడుకున్నాడు. తన దగ్గర డబ్బులు వసూలు చేశారని చెప్తున్న వారి బ్యాంకు ఖాతాలు, ఫోన్పే నెంబర్లను పోలీసులకు ఇచ్చాడు. అదే ఇప్పుడు అతనికి బూమరాంగ్ అయింది. తన వీడియోని మార్ఫింగ్ చేశారంటున్నాడు సదరు ఎమ్మెల్సీ. తన పార్టీ అధికారంలో ఉన్నప్పుడే బ్లాక్మెయిలింగ్ వ్యవహారం జరిగిందని పేర్కొన్నాడు. మరి అప్పట్లో బ్లాక్మెయిల్ వ్యవహారాన్ని ఎందుకు దాచిపెట్టాలనుకున్నాడు? నిజంగా మార్ఫింగ్ వీడియో అయితే అన్ని లక్షల డబ్బులు ఎందుకు ఇచ్చాడన్నది చర్చనీయాంశంగా మారింది. అది నిజమైన వీడియో కాబట్టే డబ్బులిచ్చి పరువు కాపాడుకోవాలనుకుని బుక్ అయిపోయాడంటున్నారు. మొత్తానికి తాను డబ్బులిచ్చినట్లు పోలీసులకు ఆధారాలు సమర్పించిన అనంతబాబు అలా బుక్ అయిపోయాడు.